ఉచిత బస్సుకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఫ్రీ బస్ మహిళలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. మీరు సంతృప్తిగా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు ప్రయాణం పట్ల అని మనం అడిగాము. దానికి బాగుంది అనే వాళ్ళ సంఖ్య కన్నా బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. యాజ్ యూజువల్ ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఆందోళ్ వైపు, ఇటు సంగారెడ్డి వైపు ఎక్కువగా రష్ ఉంటుంది బస్సులలో, ఆర్టీసీ బస్సుల్లో. 2 బస్సుల్లో వెళ్ళేటువంటి ప్రయాణికులు ఒకే బస్సులో ప్రయాణం చేసేటువంటి రష్ ఉంటుంది. సో అట్లాంటి రష్ వల్ల ఈ ఉచిత బస్సు మీద అందరూ విసిగిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు ఉమ్మడి మెదక్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోనూ కనపడుతోంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, కాలేదు అనే వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది. కానీ నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య కూడా 21% ఉంది. సో 2 సంవత్సరాల్లో 6 గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదు అని ఆందోళన నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. మూడ్ ఆఫ్ తెలంగాణలో భాగంగా తెలుగు 360 చేసినటువంటి ఎక్స్క్లూజివ్ పొలిటికల్ సర్వేలో. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని మనం ఆందోళన నియోజకవర్గ ప్రజల్ని అడిగితే సంతృప్తిగా ఉన్నాము అనే వాళ్ళ సంఖ్య 34.78% అయితే లేము అనే వాళ్ళ సంఖ్య 65.21%. ఇక్కడ కూడా గమనించాలి, ఆందోళన నియోజకవర్గం కూడా పూర్తిగా ఎక్కువగా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రైతుల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సింగూర్ లాంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా అక్కడ టైంకు యూరియా లేదు, విత్తనాలు లేవు, ధాన్యం కొనుగోలు సరిగా ఉండట్లేదు అనేది అంశంతో పాటు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఇన్ టైంలో క్రెడిట్ కాలేదు. పడ్డాయి, మాకు రైతు భరోసా నిధులు వచ్చాయి, అందుకు ధన్యవాదాలు అని చెప్తూనే టైంకు రాలేదు. గతంలో టైంకి వచ్చేది అంటే పోల్చి చూడడం వల్ల ఈ మార్కులో వ్యత్యాసము, నెగటివిటీ అనేది ఎక్కువ కనపడుతుందని మనం భావించవచ్చు.